వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆలయ ఈవో శ్రావణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ దేవస్థానానికి నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారని, వారికి ఎలాంటి సమస్యలు లేకుండా దర్శనం అయ్యేలా చూడాలని, అలాగే భక్తులు స్నానాల కోసం ఏర్పాటు చేసిన ధర్మగుండం ఎప్పటికప్పుడు శుభ్రపరిచి శానిటేషన్ సిబ్బందిని పెంచి దేవస్థాన పరిసర ప్రాంతాల్లో నిత్యం శానిటేషన్ సమస్యలు లేకుండా డ్రైనేజ్ శుభ్రం చేయించాలని తెలిపారు. గోశాలలో జరుగుతున్న అక్రమాలు వెలికితీసి విచారణ చేయించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లార ప్రశాంత్, నాయకులు సాయి భరత్, చిలుక బాబు తదితరులు పాల్గొన్నారు. కాంప్లెక్స్ల దగ్గర డ్రైనేజీ చెత్త చెదారము శానిటేషన్ దాని మీద కూడా సార్కు వినతిపత్రం ఇచ్చి చెప్పడం జరిగింది. వారు స్పందించి మీరు వ్యక్తుల సమస్యలన్నిటినీ తొందరనే పరిష్కరించాలని చెప్పడం జరిగింది. ముందు కూడా టెంపుల్లో చాలా పుణ్యక్షేత్రం కాబట్టి మంచి వసతులు కల్పించాలని కూడా సార్తో మాట్లాడడం జరిగింది. సారు స్పందించి మీరు చెప్పినవన్నీ తొందరనే 2-3 రోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానమైన వేములవాడలో ఉన్నటువంటి దేవస్థానం శానిటేషన్ పైన, అదేవిధంగా కోడెల పైన కూడా ఈరోజు వచ్చిన పేపర్లో కోడెలు అక్రమాలు జరిగినాయి కాబట్టి వాటిపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పినాము. అదేవిధంగా వెన్నోల్లో ఉన్నటువంటి ధర్మగుండము ఎంతో పవిత్రమైనది. అలాంటి ధర్మగుండంలో శానిటేషన్ కరెక్ట్ లేదు కాబట్టి దానిపైన కానీ వెన్నోల్లో ఉన్న రూమ్స్ కాబట్టి వచ్చిన యాత్రలకు సౌకర్యం లేదు, ఎక్కడ చూసినా దుర్గంధం ఎగదవుతుంది కాబట్టి వాటిపైన ఏఈఓ గారికి వినతి పత్రం ఇచ్చిన్నాం.